నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాల అనే ఆనవాలు లేని ప్రభుత్వ విద్యాలయం అది. 55 మంది విద్యార్థులకు ఉన్నది ఒకటే గది, అది కూడా శిథిలావస్థలో ఉన్నదే. పగిలిన రేకులు, గాలికి ఊగే పట్టాలు, తరగతి గదులుండవు, గోడల అతి గతి లేదు. ఇది ఆ పాఠశాల దుస్థితి. వానొస్తే విద్యార్థులు వణికిపోతారు, ఎండొస్తే నిరసిస్తారు, గట్టిగా గాలి వస్తే పుస్తకాలతో పాటు పిల్లలు కూడా ఎగిరిపోయే పరిస్థితి. ఇదేదో మారుమూల ప్రాంతం లేదా ఏజెన్సీలో పాఠశాల అనుకుంటే పొరపాటే. ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఏళ్ల తరబడి సమస్యల వలయంలో కూనరిల్లుతున్న విద్యాలయం దుస్థితి ఇది. ఒకవైపు కట్టె తడకలు, ఇంకోవైపు బస్తాలతో తయారు చేసిన పరదాలు. కాసింత లోపలికి వెళ్తే పైన టార్పాలిన్ పట్టాలు, విరిగిపోయిన రేకులు, చుట్టూ గ్రీన్ మ్యాట్లతో ప్రహరీలు. ఇది ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల దయనీయ దుస్థితి. ఖమ్మం నగరం 57వ డివిజన్లోని రమణగుట్ట వికలాంగుల కాలనీలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. ఖమ్మం 3వ పట్టణ ప్రాంతం రజకవీధి పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో 5 ఏళ్ల క్రితం ఇక్కడికి తరలించి నిర్వహిస్తున్నారు. 5వ తరగతి వరకు 55 మంది విద్యార్థులతో ఎలాగోలా పాఠశాల నిర్వహణను నెట్టుకొచ్చారు. పక్కా భవనం లేక ఒక్క రేకుల షెడ్డులోనే 5 తరగతులు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తమ పాఠశాలను మార్చారని, కొత్త భవనంలోకి వెళ్తున్నామని విద్యార్థులు సంబరపడ్డారు. ఇక ఈ ఏడాది నుంచి వాన కష్టాలు, ఎండలతో తిప్పలు తప్పినట్టేనని కొత్త ఉత్సాహంతో పాఠశాలలోకి అడుగుపెట్టారు. కానీ గతం కన్నా ఈసారి అత్యంత దయనీయ పరిస్థితి విద్యార్థులకు ఎదురైంది. గతంలో ఉన్న పాఠశాల కన్నా ఈ పాఠశాల అత్యంత దీనస్థితిలో ఉంది. వికలాంగుల కాలనీలో మూసివేసిన బాలవెలుగు పాఠశాల భవనంలోకి ఈ పాఠశాలను మార్చినా అతీగతి లేకుండా పోయింది. ఈ భవనం కూడా శిథిలావస్థలో ఉంది. 55 మంది విద్యార్థులకు ఒక్క గది మాత్రమే ఉంది. అది కూడా పగిలిన రేకులు, గాలికి ఊగుతున్న పట్టాలు, కేవలం 2 పక్కల గోడలతో ఉంది. ఎండకు, వర్షాలకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనం నిర్మించి సదుపాయాలు కల్పించాలని చిన్నారులు కోరుతున్నారు. కొత్త బడి కావాలి, ఎండ కొడుతుంది, మళ్ళా ఎండ వస్తుంది బాగా. కొత్త బిల్డింగ్ కావాలి మాకు. మేము మంచిగా చదువుకుంటాం, మాకు కొత్త బిల్డింగ్ ఇవ్వండి. వర్షం కుడుతుంది, ఎండ కొడుతుంది. రమణగుట్టలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పాఠశాలను చూసిన కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ వికలాంగుల కాలనీలోని బాలవెలుగు భవనంలోకి మార్చాలని ఆదేశించారు. అంతేకాదు ఈ ప్రాంగణంలో నూతన పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో కలెక్టర్ మరో చోటకు బదిలీ అయ్యారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫలితంగా విద్యార్థులకు చదువుల కష్టాలు తప్పేలా లేవు. పాఠశాలలో వసతులు లేకున్నా నిరుపేద విద్యార్థులు అడ్మిషన్ల కోసం వస్తున్నారని, కానీ ఆశించిన విద్యను అందించలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో రైల్వే స్టేషన్ అవతల ఉన్న పాఠశాల. అక్కడ పిల్లగాళ్ళు లేకపోవడం వల్ల 2014-15 సంవత్సరం నుంచి అప్పుడు డిఓ గారి అనుమతితో అత్యంత పేదలు ఉన్న ఈ ఏరియాలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు, బడి ఈ డివిజన్లో లేదు కాబట్టి బడి నడపాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు తాత్కాలికంగా ఒక అద్దె గదిలో బడిని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా సౌకర్యాలు లేమితో పాఠశాల నడుస్తూ ఉంది. 2024-25 సంవత్సరం చివరిలో స్థానిక ఎంఈఓ శ్రీమతి శైలజాలక్ష్మి గారి సహకారంతో అక్కడ రేకుల షెడ్ లో ఉన్న చిన్న గది నుంచి ఇది ఎన్సీఎల్పీ పాఠశాల అంటారంటే ఈ యొక్క భవనాన్ని, ఈ ప్రిమిసెస్ ని మనకు అప్పచెప్పడం జరిగింది. ఈ ఆవరణలు అయితే వచ్చింది కానీ సౌకర్యాలు అయితే ఇందులో కూడా ఏమీ లేవు. అయితే ఎంఈఓ గారు మళ్ళీ డిఓ గారు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు ముజిమిల్ ఖాన్ గారు మనకి ఈ పాఠశాలను సందర్శించి మొత్తం చక్కని పాఠశాల కట్టమని చెప్పేసి అనుమతులు ఇవ్వడం జరిగింది. కాకపోతే సారు మరి బదిలీ అయ్యారు. ఇప్పుడు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారి యొక్క అనుమతితో వీలైనంత తొందరగా మన పాఠశాలకు సౌకర్యాలు కల్పిస్తే బిల్డింగ్ కొరకు సార్ యాక్సెప్ట్ చేశారు. త్వరగా చేస్తే బాగుంటుందని, ఇక్కడ పిల్లలు కూడా మంచి చాలా మంది ఉన్నారు. త్వరగా చేస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. ఏళ్లుగా కష్టాల కడలిలోనే సాగుతున్న తమ చదువులకు ప్రభుత్వం చొరవ చూపి తమ పాఠశాలకు నూతన భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.